'మజాకా'. ఈ 'మజాకా' సినిమా డైరెక్టర్ అయిన త్రినాథరావు నక్కిన గారి ప్రీవియస్ ఫిల్మ్స్ 'మేం వయసుకొచ్చాం', 'ధమాకా', 'నేను లోకల్', 'హలో గురు ప్రేమ కోసమే' ఈ మూవీస్ అంటే నాకిష్టం. అందుకే ఈ మూవీపై నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా వెళ్ళా. మూవీ చూసాక నాకు ఎలా అనిపించిందంటే ఫస్ట్ హాఫ్ పర్లేదనేలా ఉంటే సెకండ్ హాఫ్ మాత్రం దిమాగ్ ఖరాబ్ చేసింది. నాకైతే ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్ కన్నా ఈ సినిమా చాలా వీక్‌గా తీశారన్న ఫీల్ అయితే వచ్చింది. నాకైతే నచ్చలేదు సినిమా. మూవీ అక్కడక్కడ కొన్ని సీన్స్ తప్ప ఓవరాల్ మూవీ అయితే నాకు మజా అయితే ఇవ్వలేదు. మూవీలో కామెడీ సీన్స్ ఒక్కటి తప్ప ఇంకేం వర్కౌట్ అవ్వలేదు. ఆ కామెడీ సీన్స్ కూడా లిమిటెడ్‌గానే ఉంటాయి. స్టోరీ చాలా రొటీన్‌గా అనిపించింది. స్క్రీన్ ప్లే కూడా ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసాం కదా అన్న ఫీల్ అయితే వస్తుంది. సినిమాలో ఫాదర్ అండ్ సన్‌గా చేసిన సందీప్ కిషన్ గారు, రావు రమేష్ గారికి వీళ్ళిద్దరికి మధ్య ఉన్న బాండింగ్ సరిగ్గా సెట్ అవ్వలేదు. సందీప్ కిషన్ గారి యాక్టింగ్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు నాకు. ఈ సినిమాలో సాంగ్స్ కూడా నాకు పెద్దగా నచ్చలేదు. యూట్యూబ్‌లో ఫేమస్ అయిన 'సొమ్మసిల్లిపోతున్నవే' సాంగ్‌ని ఈ సినిమాలో ఒరిజినల్ సింగర్‌ని చేంజ్ చేసి రేవంత్ గారితో పాడించి మూవీలో పెట్టారు. నాకు ఒరిజినల్ సాంగ్‌ని చెడగొట్టారనిపించింది. యాజ్ టీజ్‌గా ఒరిజినల్ సాంగ్‌ని పెట్టుంటే బాగుండేది కదా అన్న ఫీల్ అయితే వచ్చింది. సినిమాలో ఉన్న పాయింట్‌ని ఎమోషనల్‌గా చూపించే స్కోప్ ఉన్న డైరెక్టర్ కామెడీ వేలో చూపించారు. కానీ అది సినిమాకి చాలా మైనస్ అయింది. క్లైమాక్స్‌లో ఎమోషనల్‌గా 2, 3 సీన్స్ పెట్టారు. కానీ అవి చూస్తే ఇంట్రెస్ట్ అయితే రాదు. రావు రమేష్ గారు ఒక మంచి యాక్టర్. కానీ ఈ సినిమాలో అతని రోల్ చూస్తే కొన్ని చోట్ల చిరాకొచ్చింది. ఈ మూవీలో ఉన్న స్టోరీ లాగే ఫాదర్ అండ్ సన్ ఇద్దరు లవ్‌లో పడ్డామన్న పాయింట్‌ని లాస్ట్ ఇయర్ మలయాళంలో వచ్చిన 'లిటిల్ హార్ట్స్' మూవీలో చూపించారు. ఆ సినిమాలో స్టోరీని బాగా చూపించారన్న ఫీల్ వచ్చింది. మరి డైరెక్టర్ ఆ సినిమాను చూసి ఈ సినిమా తీశారో లేదో తెలియదు కానీ నాకు ఆ సినిమానే మంచి అనిపించింది ఈ సినిమాతో పోలిస్తే. మీరు కూడా ఈ మూవీ చూసి మీకు ఎలా అనిపించిందో మీ రివ్యూ కమెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.